రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు. సో మొత్తానికి ఒక్కొక్క కాపు మాజీ వైకాపా శాసనసభ్యులు రాజీనామాల బాట పడతా ఉన్నారు. ఆఖరికి ఈరోజు మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆళ్ళ నాని గారు సైతం కూడా నేను రాజకీయాలను తప్పుకుంటా ఉన్నారు. అంటే ఎందుకు రాజకీయాలను తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తే పరిస్థితుల్లో ఓ మాజీ మంత్రి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ శాంతి ప్రసాద్ గారు? నా వాయిస్ నాకే వినపడుతుంది, ఒకసారి మీరు తీసాను చూడమనండి. తర్వాత ఇక విషయానికి వస్తే, అసలు కాపుల్ని ఆదరించిన చరిత్ర జగన్ రెడ్డికి లేదు, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డికి లేదు. మీరు ఇది గమనంలో తీసుకోవాలి. రాజశేఖర రెడ్డిని కాపులు ఎక్కువగా ఆదరించారు, రంగా గారికి అత్యంత ఆప్తుడన్న ఉద్దేశంతో. అసలు రాజశేఖర రెడ్డికి కోస్తా జిల్లాల్లో ఇక్కడ పట్టు రావడానికి కారణమే వంగవీటి మోహన్ రంగ. అతను రాయలసీమలో నాయకుడు అయితే కావచ్చు కాదు, కానీ వంగవీటి మోహన రంగ అనే వ్యక్తి వల్ల ఈ కోస్తా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతం అంతా కూడాను ఆయన ఒక నాయకుడిగా గుర్తించబడ్డాడు ఆనాడు. ఇది ఆనాడు చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు. సరే, రంగ హత్య జరిగింది, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనే తర్వాత చూసాము. కాంగ్రెస్ పార్టీ కాపులను ఏ రకంగా ద్రోహం చేసినా కూడా చూసాము. రంగ కుటుంబాన్ని ఏ రకంగా చేసిన. ఇక్కడ కాంగ్రెస్ పాటు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల తరఫున రిజర్వేషన్ ఇమ్మని అడిగినప్పుడు, స్పెసిఫిక్ గా అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పింది కూడా తనే. కానీ అడిగిన కాపులకు ఇవ్వకుండా అడగని ముస్లింలకి 5% రిజర్వేషన్ ఇచ్చారు. అయితే కోర్టుకు వెళ్ళినప్పుడు 5% కుదరదు, ఇది 50% లిమిట్ దాటింది, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం చెల్లదు అన్నప్పుడు దాన్ని 4% కుదించారు. ఆ రకంగా కాపుల్ని మొట్టమొదటిగా ద్రోహం చేసింది ఈయన తండ్రి రాజశేఖర్. నమ్మించి గొంతు కోశాడు. ఇక జగన్ రెడ్డి గారు అంటే మా సోదరు శేఖర్ రెడ్డి బాధపడతాడేమో కానీ, అంటే ఇక్కడ మీకు ఒక చిన్న మాట ఒకటి ఉందండి. ఈ రెడ్లు అంటే వీళ్ళు రెడ్లు కాదండి, రెడ్డి కులం కాదు, ఈ రెడ్లంతా కాపులేమండి. జగన్మోహన్ రెడ్డి పెద్ద కాపే, రాజశేఖర రెడ్డి పెద్ద కాపే. ఓకే, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు రాయలసీమలో ఏ రెడ్డి పేరు అయినా తీసుకోండి, వాళ్ళ కులం పేరు పెద్ద కాపు అని ఉంటుంది, లేదా కాపు అని ఉంటుంది. కానీ అక్కడ రాయలసీమలో అసలైన కాపులు ఎవరంటే బలిజలు. ఇక అది అక్కడికి ఆ చరిత్ర అక్కడికి వదిలేసేస్తే, జగన్ రెడ్డి ఏమన్నాడు? కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద 14-19 మధ్యలో తీవ్రంగా కాపులు విమర్శ రావడానికి, ద్వేషం పెరగడానికి కారణం ఈ బీసీ రిజర్వేషన్ అంశం. దాన్ని లేవనెత్తింది ఎవరు? రాజశేఖర రెడ్డికి ఆప్తుడు, జగన్ రెడ్డికి అత్యంత ప్రియ నాయకుడు అయిన ఒక గోదావరి జిల్లా ఒక కులానికి నేను ముద్దు పెట్టని చెప్పుకునే ఒక వ్యక్తి పేరు చెప్పడానికి ఇష్టం లేదు, ఎందుకంటే అది ఈ మధ్య రెడ్డిని మార్చుకున్నాడు కాబట్టి మీకు అర్థం అవ్వాలి విషయం. అవునండి 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 కాబట్టి పేరు తీదలుచుకోలేదు. ఆ వ్యక్తి ఎంత గోల చేశాడు, ఎంత ఆ రోజు ఉవ్వెత్తున ఉద్యమం వేసింది కాపు జాతి అంతా అతని వెనకాల ర్యాలీ అయితే ఒక్క క్షణంలో దాన్ని నీరు గార్చి కాపులందరినీ రౌడీలుగా చిత్రీకరించేలాగా అక్కడ వాతావరణం సృష్టించారు. సరే, అది అక్కడికి వదిలేసేద్దాం. ఆ రోజు జగన్ రెడ్డి ఏం చెప్పాడు? కాపులకు బీసీల్లో పెట్టే అంశం నా చేతిలో లేదు, నా పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కేంద్రం చూడాలి అన్నాడు. కాబట్టి నేను బీసీలుగా నేను ఉంచలేను, నేను హామీ ఇవ్వలేను అన్నాడు. ఎస్, వెరీ గుడ్. మేమందరం కూడా అమాయకంగా ఆ మాట నిజమేనేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం బీసీల యొక్క రిజర్వేషను, వాళ్ళ వర్గీకరణ, వాళ్ళ చేర్పులు, కూర్పులు, మార్పులు అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశము అని పార్లమెంటు సాక్షిగా చెబుతూ, ఎవరినైనా సరే బీసీ కులాల్లో చేర్చుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క శాస్త్రీయబద్ధమైన మదింపు జరిగిన తర్వాత
చేర్చుకోవచ్చు, మార్చుకోవచ్చు, తీసివేత కూడా తీసివేయవచ్చు అని ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అని సంపూర్ణంగా చెప్పిన తర్వాత ఆ రెడ్డిగా పేరు మార్చుకున్న అతను మాట్లాడలేదు. ఉమ్, ఈ జగన్ రెడ్డి కూడా ఓహో నా చేతిలో ఉందా అయితే కాపులకు నేను అవ్యవస్థ ఇస్తాను, కాపులు బీసీలో పెడతానని ఏ రోజు అనకపోగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాపులకి బీసీ రిజర్వేషన్ రావడం చాలా కష్టం అవుతుంది, ప్రెసిడెంట్ గారు అసెంట్ పంపించడం అవ్వట్లేదు కాబట్టి అని ఆ రోజు ఈడబ్ల్యూఎస్ కోటాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 102 సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఆ సవరణలో ఆ 10% రిజర్వేషన్లో ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రాష్ట్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్ ఉపయోగించి కాపులకు ఇచ్చాడు. ఉమ్, దానికి జీవో కూడా ఇచ్చాడు, దాని అమలును కూడా తీసుకొచ్చాడు. అమలు తేదీ కూడా చెప్పాలని చెప్తారు, జీవో నెంబర్ కూడా చెప్పాలని చెప్తాను నేను. ఇప్పుడు మా సోదరు శేఖర్ రెడ్డి ఇదే కానీ ఇప్పుడు నేను రెడీగా పెట్టుకోలేదు కదండి, నాకు ఒక టైం ఇస్తే దాన్ని తీసుకొచ్చి చెప్తాను. జీవో నెంబర్తో సహా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కూడా చెప్తాను. ఆ అమల్లోకి వచ్చిన జీవోని నువ్వు ప్రభుత్వంలో రాగానే ఆ యూడబ్ల్యూఎస్ కోట తీసేసాక కాపులకి ఎవరు కూడా బీసీ వర్గాల నుంచి కానీ లేదా ఓసీ వర్గాల ఉన్న ఇతర వర్గాల నుంచి కానీ ఎవరు కోర్టుకు వెళ్ళలేదు, నిన్ను డిమాండ్ చేయలేదు తీయమని. మరి నువ్వు ఎందుకు తీసేసావు? కాపులకు ఉన్న దాన్ని నువ్వు ముట్టుకోకుండా ఉండాల్సిందే కదా. బీసీ రిజర్వేషన్ ఇచ్చే కెపాసిటీ చేతిలో లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ ఓసీల్లో ఈడబ్ల్యూఎస్ కింద ఒక 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని నువ్వు ఎందుకు తొలగించావు అంటే నీకు కాపుల మీద ప్రాబ్లం. నీ తండ్రికి లేదు, నీకు లేదు. కాపులు ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు కదా, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు గెలిచిందంటే వీళ్ళు ఇచ్చిన మోసపూరిత తప్పుడు హామీలు. వాస్తవమే సోదరా, 2019లో మీ వాడు చెప్పిన ఆ తప్పుడు మాటలు విని ఆ తప్పుడు ఆ హామీలు నమ్మి ఒక్కసారి అవకాశం ఉంటే ఏమో రాజన్న బిడ్డ అనుకొని ఇచ్చారు, ముంచాడు, అయిపోయింది. ప్రతిపక్ష నేతగా పనికిరాడు, ఇతను ముఖ్యమంత్రిగా పనికిరాడు, అసలు ఏ స్థాయికి పనికిరాడు అని ఏ స్థాయి ఇవ్వకుండా ఏ హోదా ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే స్థాయి, అది కూడా ఎవరిచ్చారు? రాష్ట్రం ఎవల పులివెందుల ప్రజలు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి మీద కుటుంబం మీద గౌరవం ఉంది. కనీసం దానిని నిలబెట్టుకుంటాడా, పోగొట్టుకుంటాడా, అది అతని ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. అయితే ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఈ రాజీనామా చేస్తున్నటువంటి ఇంకొక మాట చెప్పాలంటే అసలు జగన్ రెడ్డి మీద మొట్టమొదటి కత్తి కట్టింది ఎవరో తెలుసా? ఆర్థర్ నందికొట్కూరు ఎమ్మెల్యే. అవును. తర్వాత ఎవరో తెలుసా? ట్రిపుల్ ఆర్. ఆ తర్వాత ఎవరో తెలుసా? రెడ్లు, నెల్లూరు రెడ్లు. తర్వాత కాపులు వచ్చారు, ఇప్పుడు కాపులు వస్తున్నారు. అయితే ఈ కాపుల్లో కొన్ని పాలి కాపులు, అతి విశ్వాస కుక్కలు కూడా ఉన్నాయి. ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళే ప్రకటించుకున్నారు. వాళ్ళ గురించి నన్ను దయచేసి అడగద్దు, నేను మాట్లాడను. ఓకే. రాజీనామా చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు కిలార్ రోసయ్య గారు జనసేనలోకి వెళ్ళే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. పెండం దొరబాబు గారు కూడా జనసేనలోకి వెళ్ళే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు రాజీనామా చేసినటువంటి ఆళ్ల నాని గారు మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నేను రాజకీయాలకి దూరంగా ఉందాం అనుకున్నాననే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన మరి మర్చిపోతున్నారు బ్రహ్మనాయుడు గారు. అసలు ఆస్తులు అమ్ముకొని పోతున్న ఆ యొక్క రాజశేఖర రెడ్డి కుటుంబానికి, ఇల్లు కూడా అమ్ముకొని పోతున్న కుటుంబానికి ఈ రోజు 100,000 కోట్ల ఆస్తులు ప్యాలెస్లు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి కాంగ్రెస్ నాశనం చేసిన వ్యక్తి. అతని పార్టీ నుంచి మిగతా జనాలు ఎట్లా ఉంటారు? అతను నేర్పిన విద్యనే కదా. మనుగడ ఉంటే ఉంటారు, మనుగడ లేకపోతే వెళ్ళిపోతారు.